వెల్కమ్ టు TR9 టీవీ. నేను వేణు. ముందుగా హెడ్లైన్స్. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కౌన్సిలర్. చైల్డ్ స్నాచింగ్ దొంగలను పట్టుకున్న పోలీసులు. అక్రమ సంబంధంతో బలైన మహిళ. జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులు. పేద ప్రజలకు సేవ చేయడం జీవిత లక్ష్యం అన్న ఫారూక్ హుసేన్. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ 2వ వార్డులోని ఎస్సీ కాలనీలో సీసీ డ్రైనేజ్ పనులు ప్రారంభించిన కౌన్సిలర్ దేవలక్ష్మి సంజీవయ్య. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ 2వ వార్డులోని ఎస్సీ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ డ్రైనేజ్ పనులకు కొబ్బరికాయ కొట్టిన కౌన్సిలర్ శ్రీమతి గుణపల్లి దేవలక్ష్మి సంజయరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డులోని మరిన్ని అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావుని, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, నేతలు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ 2వ వార్డు పరిధిలో ఈరోజు ట్రైన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఎస్సీ కాలనీల ట్రైన్లు లేక రోడ్లు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అట్లాంటిది ఇది మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి, ఎంపీ గారు కొత్త ప్రభాకర్ రెడ్డి అన్న గారికి దృష్టికి తీసుకుపోయి, మా 2వ వార్డుకు మోర్లు లేవు, రోడ్లు లేవు, మా ఎస్సీ కాలనీ వెనుకబడి ఉన్నది అని వాళ్ళకి నేను చెప్పడం జరిగింది. వాళ్ళు మా మాటను స్పందించి మాకు మోర్లు, రోడ్లు మాకు తొందరగా మాకు శాంక్షన్ చేయడం జరిగింది. అలాంటిది ఈరోజు ఎస్సీ కాలనీలో మోర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు దుబ్బాక చెల్లాపూర్ 2వ వార్డులో గౌరవ మంత్రి హరీష్ రావు గారి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా వార్డులో ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో రోజుల నుంచి గత ప్రభుత్వాలు ఏం పట్టించుకొని రోజులు ఎస్సీ కాలనీ వెనకబడి ఉన్నది అని చెప్పి వాళ్ళ దృష్టికి తీసుకపోవడంతోనే వెంటనే మాకు డ్రైనేజ్ వ్యవస్థ ప్రాబ్లం ఉంది, రోడ్ల వ్యవస్థ ప్రాబ్లం ఉంది అనగానే మాకు శాంక్షన్ చేయించి మాకు డ్రైనేజ్ ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. గత కొద్ది ప్రభుత్వాల నుంచి మా కాలనీ ఎవరు పట్టించుకునే దృష్టి లేరు. మేము గత కొద్ది సంవత్సరం అయిపోతుంది మేము గెలిచి, అయినా కానీ కొన్ని పనులు చేసినాము, ఇంకా కొన్ని పనులు చేస్తుంటాము. ఎందుకంటే కాలనీ అనేది, ఎస్సీ కాలనీ అనేది ఒక అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్పి మా ప్రభుత్వంలో చెప్తాం. ఎందుకంటే చాలా రోజుల నుంచి సంవత్సరం 3 నెలల నుంచి కూడా కరోనా ఉన్నదని చెప్పి అందరికీ తెలుసు, చాలా మందికి కూడా తెలుసు. ఆ దృష్టి పరిస్థితుల్లోనే కొద్దిగా వెనుకబడి ఉన్నాం కావచ్చు. కానీ కాకపోతే ఈ కాలం నుంచి కరోనా లేకపోతే ప్రతి అభివృద్ధి పని మంత్రి గారు కానీ, మా ఎంపీ గారు కానీ ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి మేము తీసుకుపోతూ ప్రతి సమస్య మేము దీన్ని పరిష్కరిస్తామని చెప్పి ఈ మంత్రి గారికి, మా ఎంపీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు ఇంకా వాళ్ళ దృష్టికి మేము ఇంకా ముందు ఇంకా చాలా దృష్టికి వాళ్ళని కూడా ఆహ్వానించుకుంటాం ఇక్కడికి. మాకు ఎందుకనంటే మాకు ఈ రెడ్డి కమిటీ హాలు, యాదవ్ కమిటీ హాలు, ఎస్సీ రీడింగ్ రూము ఇవన్నీ మాకు శాంక్షన్ చేయించారు. అవిటికి వాళ్ళకు శిలాఫలకానికి వాళ్ళని ఆహ్వానించుకుంటాము. వాళ్ళు ఆహ్వానించుకున్న త్వరలోనే మళ్ళీ ఇంకా కొన్ని కూడా వాళ్ళ నోటితోనే మేము శాంక్షన్ చేయించుకుంటాము. వాళ్ళకు కూడా అన్ని చూపిస్తాము. ఎందుకంటే గవర్నమెంట్లో మా ఎంపీ గారు, మంత్రి గారు ఉన్నారు కాబట్టి ప్రతిదీ కూడా ఏదైనా కానీ వాళ్ళ దృష్టి తీసుకపోయి వాళ్ళు చూపిస్తుంటే మాకు ఇమీడియట్గా శాంక్షన్ ఇస్తారని చెప్పి మేము ఆశపడతాం. చైన్ స్నాచింగ్ పాల్పడుతున్న జొన్నల దయాకర్, పగడాల రాములు అనే దొంగలను అరెస్ట్ చేసిన KPHP పోలీసులు. కుక్కట్పల్లి చైన్ స్నాచింగ్ పాల్పడుతున్న జొన్నల దయాకర్, పగడాల రాములు అనే దొంగలను అరెస్ట్ చేసి KPHP పోలీసులు వారి వద్ద నుండి 40 గ్రాముల బంగారం చైన్లు, 2 ద్విచక్ర వాహనాలు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 791/2019 ట్రైన్ నెంబర్లో ఇది ఆల్ఫా జూలం NDPS యాక్ట్ మన దగ్గర ఒక కేసు నమోదైంది. అప్పట్లో A1ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో లక్కారి వాసుదేవ ప్రసాద్ ఏలియాస్ ఎంవి ప్రసాద్ అని 52 ఇయర్స్. ఇతను యాక్చువల్గా కాకినాడ సంబంధించి కనికట్ట స్టేట్, చిత్తూరు డిస్టిక్. అయితే అప్పటి నుంచి ఇతను ఆప్స్కానింగ్లో ఉన్నాడు. అతను చెన్నైలో ఉంటున్నట్టుగా అప్పుడు మన టీం కూడా వెళ్ళటం జరిగింది. దాంతో అప్పటి నుంచి దొరకలేదు. ఫైనల్గా మనం చెన్నై పోలీస్ స్టేషన్లో, మధురవెల్లి పోలీస్ స్టేషన్లో మనం అతని యొక్క ఫోటోలు
షేర్ చేయటము, అతను నంబర్ షేర్ చేయటం, ఆ విధంగా అక్కడ పోయి మన టీంలో ఒక 1 వీక్ ఉండి చేసుకుని వచ్చారు. ఫైనల్గా అతన్ని పట్టుకొని చెన్నై పోలీసు మధురవెల్లి పోలీస్ స్టేషన్ సహకారంతో అతన్ని తీసుకొచ్చి ఈరోజు అతన్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో ఆల్రెడీ ఏమన్నా అయితే అప్పట్లోనే అరెస్ట్ చేసినాము. దాని తర్వాత ఈ ఏదైతే అల్ఫా జూలం ఇది ఎక్కడి నుంచి అంటే రేణిగుంట దగ్గర ఒక ఫార్మా కంపెనీ నుంచి సప్లై చేసినట్టుగా మాకు ఇన్వెస్టిగేషన్లో అతను చెప్పినాడు. కాబట్టి అది పోలీస్ కస్టడీ తీసుకొని ఆ కంపెనీ దగ్గర కూడా మళ్ళీ వెళ్ళి విచారణ చేసి వాళ్ళు ఏం తయారు చేస్తున్నారని కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇద్దరికి డిఫరెంట్ ఒకరికేమో బార్బర్ షాప్ లాక్డౌన్ బంద్ కావడం వల్ల అతని కరోనా కష్టాలు, ఇంకొక ఆయన జొమాటో ఆ అప్పులు కొంచెం ఎక్కువైపోయి ఆయన వాళ్ళ మిసెస్ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ రెండు వాళ్ళలో ఎట్లా హౌ టు ఎర్న్ ది మనీ అంటే ఈజీ మనీ ఏంటంటే మెడల్ ఏంటంటే మన హిందూ సాంప్రదాయ మెడలో మన స్త్రీలు సిస్టర్స్ అమ్మలు ఏం చేస్తారు ఓపెన్గా చేసుకొని పోతుంటారు. ఒకటి చెప్పుకున్నా కూడా 3 ఇవ్వాలి, 1 తులం 50,000 అట్లా ఈ ఆశపడి తొందరగా వస్తుంది మనీ అని చెప్పి చేసిన అఫెన్సెస్ ఇది. దాంతో ఫైనల్గా ఎక్కడ తప్పు చేసినా కూడా దొరికిపోతారు కదా, ఇద్దరు దొరికారు. బట్ CCTV కెమెరాలు మాత్రం వెరీ ఇంపార్టెంట్ రోల్ దీంట్లో. మనకు జరుగుతున్న చైన్ స్నాచింగ్ కేసులను కూడా 78% ఆఫ్ కేసెస్ డిటెక్టెడ్ త్రూ ఓన్లీ CCTV అనాలిసిస్. దానికి గాను మా ఈ కానిస్టేబుల్స్ క్రైమ్ CCTV సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్స్ ఉన్నారు ఇద్దరు, బాలకృష్ణ అని శ్రీనివాస్. మెటిక్యులస్గా ఒక్క కెమెరా నుంచి ఇంకో కెమెరా పోవాలంటే ఒక 100 మీటర్ 200 మీటర్ మీరు 5 కిలోమీటర్ డిస్టెన్స్లో చెక్ చేసినామంటే ఎంత శ్రమ పడ్డారో ఒక చాలా కమిట్మెంట్ డిటెక్షన్ చేయాలి. నాకు తెలిసి 157 కెమెరాస్ 157 కెమెరాస్ వాళ్ళు యాక్సెస్ చేశారు. ఎలా పనిచేస్తారంటే ఈ 2 కేసులే ఉదాహరణ. కాబట్టి క్రైమ్ టీమ్ మోటివేషన్ అయ్యి ఆఫీసర్స్ కూడా ఆ విధంగా మోటివేషన్ చేసి డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, ఎట్లా చేయాలి ఏం చేయాలని వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి. ఆ విధంగా చేసినందుకు ఈ 2 కేసులు రీటెక్ కాబట్టి. కోదాడ మున్సిపాలిటీ పరిధిలో గల శ్రీరంగపురంలో ఉద్రిక్తత నెలకొన్నది. అక్రమ సంబంధం కారణంగా భార్యను వేధించిన భర్త ఆత్మహత్య చేసుకున్న భార్య. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పరిధిలో గల శ్రీరంగపురంలో ఉద్రిక్తత నెలకొన్నది. అక్రమ సంబంధం కారణంగా భార్యను వేధించడంతో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న మహిళ. ఆమెకు 2 ఆడపిల్లలు పుట్టడమే ఆమెకు శాపంగా మారినది. 2 ఆడపిల్లలు పుట్టడంతో నాకు వారసుడు కావాలంటూ పరాయి మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని భార్యను వేధింపులకు గురి చేస్తూ విడాకులు కావాలంటూ చిత్రహింసలు గురి చేస్తున్నవాడని భర్త నరేష్ కారణంగానే భార్య శృతి చనిపోయిందంటూ మృతదేహాన్ని భర్త ఇంటి ముందు పెట్టి నిరసన వ్యక్తం చేస్తున్న మృతురాలి బంధువులు. 4 రోజులు గడుస్తున్న మృతదేహానికి అంత్యక్రియలు చేయని బంధువులు. తమకు న్యాయం జరిగేంత వరకు మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదంటూ బంధువుల ఆందోళన. స్మృతి కేదపల్లి మండలం చీకడగూడెం గ్రామం. వారి తల్లిదండ్రులు చింతం భద్రయ్య, విజయ. ఆ అమ్మాయి పెళ్లి 7 సంవత్సరాలు అయింది. వాళ్ళకి 2 కూతుర్లు. ఆయన ఆడపిల్లలనే ఉద్దేశంతో ఒక ఆమె తోటి ఇన్లీగల్ నరేష్ అనే అతను ఇక్కడ శ్రీరంగపురం ఇచ్చారు. నరేష్ ఆయన బ్యాంకులో జాబ్ చేస్తాడు. ఇన్లీగల్ సంబంధం పెట్టుకొని నేను మ్యారేజ్ చేసుకుంటా, ఖచ్చితంగా నువ్వు ఇంట్లో ఉండు, అన్నీ చెయ్యి, మేము నాకు వారసుడు కావాలి అని ఈ అమ్మాయి చిన్న అమ్మాయి ఈ అమ్మాయి పుట్టిన కానించి టార్చర్ పెట్టుకుంటూ ఆ విధంగా బరాయించుకుంటూ తల్లిదండ్రులకు చెప్పుకుంటూ బరాయించుకుంటూ యానం కాబట్టి అక్కడ మనకేం తెలియదు, ఎవరు తెలియదు ఆ అమ్మాయికి. అతనే కావాలని క్రియేట్ చేసి కిరసనాయిల్ అటువంటిది పోసి బర్నింగ్ చేసిండు. ఆ అమ్మాయి హైదరాబాద్ తీసుకుపోయినాం. 18 రోజులు ఉన్నది. ఆ 18 రోజులు కనీసం ఎవరు కూడా రాలేదు చూడటానికి. ఆ భర్త ఎక్కడెక్కడనో తిరిగిండు, ఏది చేసిండు. దయచేసి ఈ మీడియా ముఖంగా మన గవర్నమెంట్కు ప్రభుత్వం వారికి తెలియజేసేది ఏంటంటే, సరే అమ్మాయి పోయింది, మేము ఈ చిన్న పిల్లలకు వారి ఆస్తిని మొత్తం పిల్లల పేరు మీద చేయాల్సిందిగా ఆ గ్రామ తరపున నేను ఒక సర్పంచ్గా ఒక మహిళలకు, ముఖ్యంగా మహిళలు ఈ విధంగా
ఎన్ని మనం చట్టాలు తెచ్చినా ఏది తెచ్చినా ఈ విధంగా అవుతుంది. ఇద్దరు ఆడపిల్లలనే ఉద్దేశంతో ఈ విధంగా చేసిండు. దయచేసి అతనికి శిక్ష ఇచ్చి ఈ పిల్లలకు ఆస్తి మొత్తం ఈ పిల్లల పేరు మీద చేయాలని కోరుతున్నాం. అట్లా 2 times దాకా చేయించారు. ఆ అమ్మాయి వయసుకి ఈ అబ్బాయి ఇబ్బంది ఎక్కువైంది. అమ్మాయిల పుడుతురు కాబట్టి నాకు వద్దు, నేను నిన్ను విడాకులు ఇస్తా, వేరే పెళ్లి చేసుకుంటా అని ఇబ్బంది పెట్టాను. ఇది ఎప్పటి నుంచో నడుస్తుందండి. కాకపోతే ఇంచుమించు ఒక 5 years నడుస్తుంది. 1 సంవత్సరంన్నర అట్లా ఏమున్నారో మంచిగా. ఇప్పుడు ఎలా చనిపోయిందమ్మా? ఎలా ఏముంది సార్, వీళ్ళు యానంలో జాబ్ చేస్తాడు. తను యానంలో జాబ్ చేస్తుంటే ఇట్లా గొడవలు అయితేనే ఉన్నాయి. వాడు అమ్మాయిని ఇంట్లో తీసుకొచ్చుకోవటమే జరుగుతుంది. అమ్మాయి తట్టుకోలేక ఇట్లా అబ్బాయి ఏం చేసిండు, ఇద్దరు గొడవ అయింది. నేను దస్తానంగానే వీడే తగిలిచ్చిండు. ఈయనే ఇప్పుడు ఆయన కావాలని చేసి మాకు అసలు అందుబాటులో లేకుండా పోయిండు. మా అమ్మాయి చచ్చిపోయండి. ఆ అమ్మాయి అట్లా హాస్పిటల్లో జాయిన్ అయ్యి కూడా 22 రోజులు అవుతుంది. 22 రోజుల నుంచి ఆ అమ్మాయి ఎంత అవస్థ తీసింది. కనీసం జాలిదాయ లేకుండా వాడు బిర్యానీ అయ్యి తింటుండు. ఇప్పుడు చనిపోయి ఎన్ని రోజులు అవుతుందమ్మా? ఈ రోజుకి చనిపోయి 4 రోజులు. ఈ రోజు 4 రోజులు అవుతుందా? ఇప్పుడు మృతదేహాన్ని ఎక్కడ ఉంచారమ్మా? ఇక్కడనే అతని ఇంటి ముందే. ఓకే, యానం నుంచి ఇక్కడ తీసుకొచ్చారా? యానం నుంచి కదండి, హైదరాబాద్ హాస్పిటల్ నుంచి పోస్ట్ మార్టం చేసుకొని ఉదయం తీసుకొచ్చినాం అండి. ఇక్కడికి ఇక్కడ తీసుకొచ్చి ఇంటి ముందు తీసుకొస్తే వాళ్ళు పరారయ్యారు సార్. అన్ని నడిచినాయి. మొన్న పెద్ద మనుషులు ఆడపిల్లలు ఎట్లా ఉన్నది ఆడపిల్లలకు చేయండి, అయింది అయిపోయిందని మేము కోరుకుంటున్నాం. వాళ్ళు ఏం చేస్తారు, క్యాప్కో పెద్ద మనిషి రావటం, మాట తిప్పేయటం, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. 4 రోజుల నుంచి శవం ఆడబెట్టుకొని మమ్మల్ని టార్చర్ చూస్తారు సార్. తెల్లని దాకా పొద్దున్న దాకా మేము తిరుగుతున్నాం. అందుబాటులో ఉండట్లేదు. ఎక్కడనో కూర్చుంటున్నారు, ఎక్కడనో ఉంటున్నాం. మేము వస్తున్నాం, మాట్లాడుతున్నాం. ఇది ఇంకెన్ని రోజులు సార్? ఏంది ఇట్లా? మా అమ్మాయిని చంపారు, మా అమ్మాయిని కాదని ఇప్పుడు పిల్లలకన్నా ఆస్తి ఉంటే పిల్లలకి ఇవ్వట్లేదు. ఏం న్యాయం జరగట్లేదు సార్ మాకు. మేము ఎట్లా ఉండం ఇట్లా? మంతిని పట్టణంలో మంతిని బీజేపీ శాఖ ఆధ్వర్యంలో జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పెద్దపల్లి జిల్లా మంతిని పట్టణంలో ఈరోజు మంతిని బీజేపీ శాఖ ఆధ్వర్యంలో జనసంఘ్ వ్యవస్థాపకులు శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఆయన లేకుంటే భారత జనసంఘ్ లేదు, జనసంఘ్ లేకుంటే భారతీయ జనతా పార్టీ లేదు, కాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు అనే ఎజెండా లేదు, కాశ్మీర్పై నెహ్రూ చేసిన తప్పులపై ప్రశ్నించే గొంతు లేదు, ఒక దేశంలో 2 విధానాలు ఏంటి, 2 ప్రధానులు ఏంటి అని ఆ రోజు ప్రశ్నించకపోతే నేడు కాశ్మీర్ మన చేతిలో ఉండేది కాదు. దేశానికి ఆయువు లాంటి కాశ్మీర్ లేకపోతే దేశమే లేదు. నేడు భారతదేశం ఉందంటే అది శ్యామ్ ముఖర్జీ చేసిన ఉద్యమం. ప్రశ్నించినందుకు, ఎదురు తిరిగినందుకు నెహ్రూ జైల్లోనే బంధించి ప్రాణం తీసిన దేశం కోసం బలిదానమైన శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహానీయునికి నివాళులు, జోహార్లు. భారతదేశంలో ప్రతి పౌరుడు గుర్తించుకోవాల్సిన నాయకుడు, గుండెల్లో పెట్టుకుని స్మరించుకోవాల్సిన దేవుడు శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రామరెడ్డి, కొండపాక సత్యప్రకాష్, మండల అధ్యక్షులు వేల్పుల రాజు, టౌన్ ప్రెసిడెంట్ ఎడ్ల సదాశివ్, పట్టణ ప్రధాన కార్యదర్శి పబ్బ తిరుపతి, బోయిని నారాయణ, శ్రీనివాస్, వామన్రావు, ప్రభాకర్, రమేష్, శంకర్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, श्याम प्रकाश मुखर्जी अमर है, श्याम प्रकाश मुखर्जी अमर है, श्याम। నేడు మన నాయకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన దినం. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మనం మంతిలో జరుపుకుంటున్నాం. మిత్రులారా, రామకృష్ణ పరమహంస, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, శారదాదేవి వీళ్ళందరూ జన్మించిన బెంగాల్ రాష్ట్రంలో, వారితో పాటు అదే రాష్ట్రంలో మన నాయకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు జన్మించారు. ఆయన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని హిందూ సంరక్షణ కోసం తను సోషల్ వర్క్ చేస్తుంటే, ఆనాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947వ సంవత్సరం లోపల ప్రథమ ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు వీరిని ఆహ్వానించి కేంద్ర క్యాబినెట్లో ప్లానింగ్ మంత్రిగా తీసుకోవడం జరిగింది. వారి యొక్క విధి నిర్వహణ లోపల ప్లానింగ్లో ఎన్నో విషయాలను కేంద్ర ప్రభుత్వానికి మంత్రులకు తెలియపరిస్తే, దానికి నెహ్రూ గారు వీరు చేసే అద్భుతమైన కార్యక్రమాలకు కొంత
ఉంటే బాగుంటుందనే ఆలోచనతో ఆయనను కొంత నెగ్లెక్ట్ చేస్తూ ఉండు. తర్వాత సంతృష్టకర విధానాలు ఏదైతే మెజార్టీ ప్రజల యొక్క ప్రయోజనాలు కాకుండా మైనార్టీ ప్రజల యొక్క అవసరాల కోసం ఆనాడు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు వ్యవహరిస్తుంటే ఆనాడు ఆయన మనస్తాపానికి గురై ఆనాడు కేంద్ర మంత్రిగా ప్లానింగ్ మంత్రిగా రాజీనామా ఇచ్చేసి తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ డాక్టర్ గురూజీ గారితో పోయి అయ్యా దేశ పరిస్థితి ఎట్లుంది, నెహ్రూ గారు ఎట్లా చేస్తుండు, రాబో తరాలకు మెజార్టీ ప్రజలకు నష్టం జరిగే వాటిల్లే పరిస్థితి ఉన్నది, దాని ఉద్దేశంగా నేను ఒక పార్టీ పెట్టాలనుకుంటున్నా, మీ సహాయ సహకారాలు అవసరం అంటే వారు అన్నారు ఏ రకమైన అవసరం అంటే ఏం లేదు, ఏదైతే స్వామి వివేకానంద నాకు ఒక 5గురిని ఉక్కు నరాలు ఇనుప కండరాలు గల వ్యక్తులు కావాలో అని అన్నాడు. ఆ యొక్క ఆదర్శంగా నాకు ఒక 5గురిని ఇచ్చినట్టయితే యావత్ దేశ వ్యాప్తంగా నేను పార్టీని స్థాపించి చేస్తా అని అంటే అప్పుడు గురూజీ గారు తర్వాత పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారిని, నానాజీ దేశ్ముఖ్ గారిని, అటల్ బిహారీ వాజ్పేయి గారిని, సుందర్ సింగ్ బండారీ గారిని వీరందరినీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం నుంచి తర్వాత ఆనాడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారికి అప్పచెప్పడం జరిగింది. అందులో భాగంగా ఆనాడు భారతీయ జనసంఘ్ భారతీయుల యొక్క సంఘం భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించి ఆనాడు చిరకాలంగా పార్టీ నడిపిస్తూ వేసిన తర్వాత వారి యొక్క మొదటి నినాదం ఏంటంటే ఒకే దేశంలో అంతకుముందు 2 ప్రధానమంత్రులు ఉండ్రి, 2 రాజ్యాంగాలు ఉండే, 2 జెండాలు ఉండే. దానికి వ్యతిరేకంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఆనాడు ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తు ప్రముఖులైన నాయకులు ఆనాడు యొక్క వీరి యొక్క స్లోగన్ మీద ఏక్ దేశ్ మే దో విధాన్ దో ప్రధాన్ దో నిషాన్ నహీ చలేగా అని ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్కు పాదయాత్ర చేస్తే కాశ్మీర్ దాటి జమ్మూ దాటి కాశ్మీర్లో కాలు పెట్టగానే ఆనాడు షేక్ అబ్దుల్లా గారు వీరిని అరెస్ట్ చేసి నానా చిత్రహింసలు చేసి తర్వాత మంచుకు కొడితే తర్వాత ఫైజర్ ఇచ్చినా తెలుస్తే అనే ఉద్దేశంతో వారికి అస్తమా ఉండే మంచు గడ్డల మీద పెట్టి చంపించేసింది. ఆనాడు చంపిన తర్వాత ఆ రోజుల్లోపట దేశవ్యాప్తంగా తర్వాత పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, నానాజీ దేశ్ముఖ్ గారు, సుందర్ సింగ్ బండారీ గారు, మిగతా నాయకులందరూ, బైరన్ సింగ్ షేకావత్ గారు వీళ్ళందరూ ప్రయత్నం చేసి భారతదేశంలో పెద్ద ఉద్యమం చేసిన తర్వాత నెహ్రూ తలవొగ్గి ఆనాడు ప్రధానమంత్రి కాశ్మీర్లో ఉన్న వాళ్ళని ప్రధానమంత్రిగా తీసేసిండు, ఆ జెండాను రద్దు చేసిండు, ఆ రాజ్యాంగాన్ని రద్దు చేసిండు, 370 ఆర్టికల్ పెట్టాడు. అంతకుముందు ఏంది అంటే 370 ఆర్టికల్ లేకముందు మనం జమ్మూ కాశ్మీర్ పోవాలంటే ఇక్కడి నుంచి పాస్పోర్ట్ తీసుకొని జమ్మూ కాశ్మీర్కు వీసా తీసుకుపోయే పరిస్థితి. అది తొలగించి 370 ఆర్టికల్ ఇచ్చాడు. ఆ 370 ఆర్టికల్ రద్దు ఆనాడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఏదైతే పాటించిండో ఏక్ దేశ్ మే దో ప్రధాన్ దో విధాన్ దో నినాద్ నై చలేగా అన్నాడు. ఈనాడు వారి ఆదర్శంగా ఉన్న వాజ్పేయి యొక్క ఆదర్శాలతోని తర్వాత ఇవాళ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 370 ఆర్టికల్ను రద్దు చేయడం జరిగింది. యావత్ కాశ్మీర్ టు కన్యాకుమారి, అటక్ నుంచి కటక్కు, తర్వాత 28,000 కిలోమీటర్ల వెడల్పు, 26 కిలోమీటర్ల పొడవున్న ఈ సువిశాలమైన భారతదేశంలో ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే చట్టం అనే నినాదం ఆనాడు శ్యామప్రసాద్ యొక్క అడుగు జాడలతో వారితో అభివృద్ధి అయి దేశ హితం కోసం పాటుపడ్డ నాయకులే ఇవాళ వారికి ఆనాడు బలిదానం అయింది. కాబట్టి ఈరోజు మనం వారి పేరిట యావత్ భారతదేశంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన దినోత్సవం. పేద ప్రజలకు సేవ చేయడమే తన జీవిత లక్ష్యమని, నా ప్రాణం ఉన్నంత వరకు పేద ప్రజలకు సేవ చేస్తానని ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ అన్నారు. పేద ప్రజలకు సేవ చేయడమే తన జీవిత లక్ష్యమని, నా ప్రాణం ఉన్నంత వరకు పేద ప్రజలకు సేవ చేస్తానని ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ అన్నారు. తనకు ఎటువంటి రాజకీయ పదవులు అవసరం లేదన్నారు. రాబోయే రోజుల్లో కూడా తాను ఎటువంటి పదవులు ఆశించనన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట కోసం పనిచేస్తున్నానన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ప్లాస్టిక్ నిషేధం కోసం 3,000 జూట్ బ్యాగులను మున్సిపల్ కౌన్సిలర్లకు ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ అందజేశారు. దుబ్బాక మున్సిపాలిటీలో ప్లాస్టిక్ నివారణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్లాస్టిక్ నివారణ కోసం ప్రజలకు అవగాహన కల్పించవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కన్య వనిత భూమిరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజమౌళి, పలువురు వార్డు కౌన్సిలర్లు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేను కంచర్ బజార్కు
ఆనాటి దుమ్మాట కాన్స్టిట్యున్సీ దుబ్బాకు జీవితంలో మర్చిపోను. నా తల్లికి మాట ఇచ్చినా కాబట్టి నా సిద్దిపేటలో గోరి ఉంటుంది, లేకపోతే నేను తల్లికి మాట ఇవ్వకపోతే దుబ్బాకులో ఇక్కడనే గోరి కట్టుకుంది. కాబట్టి నాలో ప్రాణమున్న దినాలు దుబ్బాకు సేవ చేస్తాను. ఏ ఆశ లేదు. రేపు 2 సంవత్సరాల తర్వాత ఏదైనా అవకాశం కేసీఆర్ గారు ఇస్తే మళ్ళీ ఎమ్మెల్సీ నిలబడదా తప్ప నేను ఎమ్మెల్యే నిలబడేది లేదు. ఎవరి గురించి అయినా ఓట్లు అడగడానికి వస్తాను. పార్టీ గురించి, పార్టీ పటిష్ట గురించి నాకు ఎలాంటి ఆశ లేదు. కానీ నాకు ఒకరు పెద్దలు చెప్పిండ్రు, చేప నీళ్ళలో బతుకుతుంది, నాయకుడు అనేటోడు ప్రజలలో ఉండాలి అని చెప్పి. నేను నిజంగా చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లకు అందరికీ చెప్తున్నా, మీరు ఎప్పటిదాకైతే ప్రజలలో ఉంటారో ఎల్లప్పుడూ మీరు కౌన్సిలర్లు ఉంటారు, ఎల్లప్పుడూ ఎలక్టెడ్ పీపుల్స్ ఉంటారు. నేను కూడా 2 సార్లు కౌన్సిలర్ సిద్దిపేటలో, నేను కూడా జీవితం అంతా కౌన్సిలర్, నేనైనా నా భార్య ఉంటుండే. కానీ అవకాశం దొరికింది, ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసిన, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అయినా, మైనార్టీ సెల్ చైర్మన్ అయినా, ఇవాళ 2వసారి ఎమ్మెల్సీగా మీ ముందు నిలబడ్డాను. మీ అందరు దయలు ఉన్నాయి. ముఖ్యంగా నాకన్నా పెద్దోడు రాజమౌళి గారు 78లో ఆయన స్టేజ్ మీద ఉంటే మేము కింద రాజమౌళి పంతులు ఏం దంచుతుండ్రా అని అనుకుందాం ఆనాడు. అయితే అవకాశాలు అందరికీ టైం వెయిట్. ఈయన కేసీఆర్ గారికి రాజమౌళి గారి మీద బాగా అభిమానం. బగారా అంటే 1980లో ఇక్కడే ఒక సభ పెట్టించడండి. నాడు కేసీఆర్ గారికి వైస్ ప్రెసిడెంట్ వస్తే డాక్టరు మా స్టేజ్ మేము మందిని జమ చేసి ఆనాడు కేసీఆర్ గారికి వైస్ ప్రెసిడెంట్ చేస్తే ఏపీలో మేము ఇక్కడ సన్మాన కార్యక్రమం పెట్టినాం. బగారా, నేను అంతా ఒక 5-6 ఇక్కడ కృష్ణారెడ్డి, తోటి కౌన్సిలర్లు, మన టీఆర్ఎస్ నాయకులు, పత్రిక విలేకరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్లాస్టిక్ వాడకం నిషేధిద్దామన్న సంకల్పంతో ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ అన్న గారు ముందుకు రావడం చాలా సంతోషకరం. మానవ మనుగడకే ముప్పు కాబట్టి ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిద్దామన్న రూపకల్పనతో ఈరోజు జూటు బ్యాగుల కార్యక్రమం మొదలుపెట్టిండు. ఇది దుబ్బాక మున్సిపల్ పరిధిలో 3000 పై ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం అనుక్షణం చూస్తూనే ఉండండి TR9 టీవీ. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్, హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని వస్తువులు హోల్సేల్ మరియు రిటైల్ ధరలకు అందుబాటులో కలవు. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి. సాయి మహేంద్ర ట్రేడర్స్, హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం టు కీసరా మెయిన్ రోడ్ నియర్ రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583.